అన్ని వర్గాల అభ్యున్నతి తమ ప్రధాన ఎజెండా అని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో మందకృష్ణ మాదిగను సింగరేణి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోదావరికన్లో ఘనంగా సన్మానించారు. మేరకు గోదావరికన్కి చేరుకున్న మందకృష్ణ మాదిగకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మున్సిపాలిటీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మందకృష్ణ మాదిగను ర్యాలీగా స్థానిక ఆర్కే గార్డెన్కు తీసుకువచ్చారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో వివిధ పక్షాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఆగస్టు 13న హైదరాబాదులో మహాగర్జన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచి చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేదంటే తాడో పేడో తేల్చుకునేందుకే ఉద్యమాలకు సిద్ధమవుతామని ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పారు. కాగా సామాజిక న్యాయాన్ని సాధించే దిశగా మందకృష్ణ మాదిగ చేపట్టే కార్యక్రమాలకు అన్ని వర్గాలు అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే కాసిపెట్ట లింగయ్య కోరారు. సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం తరతరాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న సాంఘిక వివక్ష నిర్మూలన కోసం, ఆర్థిక అసమానతల నిర్మూలన కోసం మా భవిష్యత్ ప్రయాణం, మా భవిష్యత్ పోరాటం కొనసాగిస్తాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేసిన అనంతరం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎట్టకేలా సాధించడం జరిగింది. ఆ ఫలాలు ఇప్పుడిప్పుడే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలకు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రాబోతుంది. అయితే ఒక వర్గీకరణ కోసమే కాకుండా సమాజంలో అత్యంత పేద వర్గాల సమస్యల్ని ఎజెండాగా చేసుకొని గతంలోనే మేము పోరాటాలు చేశాము. ఆరోగ్య భద్రతకు సంబంధించిన విషయంలో పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు అందించడం ద్వారా కార్పొరేట్ వైద్యం కూడా పేదలకు అందించిన చరిత్ర ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఉన్నది. అది ఆరోగ్యశ్రీ పథకం. కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని ఆ వికలాంగుల పక్షాన, వృద్ధాప్యంలో జీవితం ఇబ్బందులు పడుతున్న వృద్ధుల, వితంతుల పక్షాన ఎంఆర్పీఎస్ పోరాటం చేసి, వికలాంగుల పక్షాన పోరాటం చేసి గణనీయమైన పరిస్థితుల్లో వాళ్ళ పెన్షన్లు పెరగడానికి, వాళ్ళు ఎంతో కొంత గౌరవంగా జీవించడానికి ఎంఆర్పీఎస్ ఉద్యమాలు తోడ్పాటు అందించింది. అదే సమయంలో ప్రస్తుతం మా కర్తవ్యంగా నా వికలాంగుల సమాజానికి ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 4,000 నుంచి 6,000 పెంచుతామన్న మాట 20 నెలలు దగ్గరకు వస్తున్నప్పటికీ పరిపాలన మొదలై వాళ్ళ పెన్షన్ పెరగలేదు. 2,000 నుంచి 4,000 పెన్షన్ పెంచుతామన్న ఇతర పెన్షన్దారులకు దక్కాల్సిన పెన్షన్లు ఇప్పటి వరకు పెరగలేదు. అదే సమయంలో కనీసం ఇంతకుముందు ఇస్తున్న పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వట్లేదు. ఈరోజు జూలై 25 జూన్ నెల పెన్షన్లు కూడా ఈరోజు కూడా పేద పెన్షన్దారులకి పెన్షన్ వస్తేనే ఆ నెల గడిసే పరిస్థితిలో ఉండబడే వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు ఈరోజు వరకు కూడా పెన్షన్ పడుతుంది. అదే సమయంలో గత 5 సంవత్సరాలుగా కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న పేద వర్గాల వికలాంగులు లేదా వితంతులు, ఇతర వృద్ధుల పెన్షన్లు ఇప్పటివరకు కొత్తగా సాంక్షన్ కావాలి. ఇట్లాంటి విషయాల మీద దయానీయమైన జీవితాలు గడుపుతున్న పేదల, వికలాంగుల, వృద్ధుల, వితంతుల విషయాల మీద ప్రతిపక్షాలు కూడా స్పందించట్లేదు. అధికార పక్షం పెంచుతామని 20 నెలలుగా అధికారం వచ్చి పెంచకపోయినా ప్రతిపక్షం అడుగుతలేదు. అదే సమయంలో సకాలంలో పెన్షన్ ఇవ్వకపోయినా, జూలై 25 నాటికి జూన్ పెన్షన్ ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు అడుగుతలేదు. 5 సంవత్సరాలుగా కొత్త దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయి, పెన్షన్లు ఎవరు అడగట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరి సమస్యలు ఎజెండాగా పార్టీలు తీసుకోవో, ఎవరి సమస్యల మీద దృష్టి పెట్టవో అట్లాంటి పేద వర్గాల సమస్యల ప్రధానమే మా ఎజెండాగా మారుతుంది. అందువల్ల తక్షణం ఆగస్టు 13వ తారీఖు నాడు వికలాంగులు, వృద్ధుల, వితంతుల చేయుత పెన్షన్దారుల మహాగర్జనను నిర్వహించబోతున్నాం. పెన్షన్ హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటికైనా పెంచుతావా లేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్తావా అనే విషయాన్ని
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తేల్చుకోవడం కోసమే హైదరాబాదులో మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ మహాగర్జన ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడో పేడో తేల్చుకుంటామనే విషయం కూడా స్పష్టం చేస్తూ మా భవిష్యత్తు ప్రయాణం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాదిలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా మా భవిష్యత్ ప్రయాణం సామాజిక న్యాయం అనే ఎజెండాగా ఉంటుంది. ఆర్థిక అసమానతల నిర్మూలనగా ఉంటుంది. సాంఘిక వ్యవస్థ నిర్మూలనగా ఉంటుంది. ఒక మాటలు చెప్పాలంటే మహానుభావుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ అసమానతలు అయితే ఉండద్దని దేశంలో కోరుకున్నాడు. ఆర్థిక సాంఘిక సామాజిక న్యాయాన్ని ఏదైతే అందరికి దక్కాలని కోరుకున్నాడో ఆ కోరుకున్న కళలు ఇంతవరకు నెరవేరలేదు. ఆ నెరవేర్చే దిశగా మా ప్రయాణం భవిష్యత్తులో కొనసాగిస్తాం. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. అందుకు అనుగుణంగా ఆ పోరాటాలను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉధృతం చేస్తామనే కేవలం ఈ యొక్క హాల్లో సమానం ఇవ్వడం మానేయడానికి బిడ్డగా నేనైతే బాధపడతాను. మనము లక్షలకు 1000 కోట్ల కార్యక్రమంలో ఏ జిల్లాకు పోయినా 10,000 మంది లేకుండా మాదిగా సోదరులందరూ కూడా తండోపతండాలుగా వచ్చినటువంటి సందర్భం మన నాయకుడు మనలో తక్కువ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. నేను చెప్పాను సుమారుగా 5,000 మంది 10,000 మంది నడి సంవత్సరం బయట సన్మానం చేయాలి అని చెప్పాను. కానీ సరే ఏదో ఆయన కోసం కార్యక్రమం చేశాడు, మనం అందరం పాల్గొన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే ఈ గవర్నమెంట్ జీవోలు పెట్టి ఇచ్చింది అని అనుకుంటున్నామో దాన్ని అనేక మంది ఇంకా కోట్లలో నడిపిస్తున్నారు. అది మన అందరికంటే ఇంకేం చేయాలి? మనం అందరిగా మానేయాలని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కేవలం ఎమ్మెల్యేలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ కనీసం స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయినా మళ్ళా అందరికీ గోదావరి జిల్లా మార్గనే కానీ మార్గంటే ఇచ్చే పరిస్థితి వాస్తవం కదా. కానీ మన వాళ్ళే ఇబ్బంది అయితే ఏదైనా పోలీస్ స్టేషన్ కేసు పెడితే అక్కడ అగ్రవర్ణాలు పోయి పైలో చేసే ఒకసారి ఇది చూడాలన్నా పట్టుకో ప్రసాదన కొంచెం ఇంకా హలో అరే బాబాయ్ శ్యామ్ బాబాయ్